లేదనే విషయాల గురించి ఆయన చెప్తున్నారు కదా, పూర్తిగా విన్న తర్వాత మీరు ఆయనకు ఆన్సర్ చేద్దరు కానీ. ఓకే, ఆ సమస్యలన్నీ లేవనెత్తుతున్నారు కదా. శ్రీదేవి గారు బీజేపీ నాయకుడు, బహుశా ఆయనకు రాజ్యాంగం తెలుసో లేదో, రాజ్యాంగం చదువుకుంటో లేదో, ఇండియా కోఆపరేటివ్ ఫెడరలిజం, దేశం ఎవరో మెహర్బానీ కోసం ఈ రాష్ట్రాలు ఆధారపడేయండి. కేంద్ర ప్రభుత్వం బాధ్యత, ప్రతి రాష్ట్రానికి వాళ్ళు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది. బహుశా ఆ బాధ్యత తెలియకపోతే, రాజ్యాంగం ప్రకారం తెలియకపోతే నేనేం చేయలేను. అది బీజేపీ నాయకుల యొక్క వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా. రెండోది, కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు గొప్పగా చెప్తున్నారు కదా, మరి 11 ఏళ్ళుగా వాళ్ళు ఏమన్నారండి? ఆనాడు నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. మరి ఇవాళ శ్రీదేవి గారు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు బీజేపీ అధికారంలోకి వచ్చింది? 11 సంవత్సరాలు. మరి 11 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు రావాలి? మరి నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చు కదా, మీరు ఇస్తే అకౌంట్ లో బ్లాక్ మనీని తీసుకొచ్చి 17 లక్షలు వేస్తామన్నారు. ఎక్కడ పోయిందని, ఎవరి అకౌంట్ లో వచ్చింది? మీరు చెప్పండి శ్రీదేవి గారు, మీ అకౌంట్ లో ఏమన్నా వచ్చిందా? ఏం మాట్లాడు? చదువుకోమనండు, రైతులకు పెన్షన్ మేము నిజాయితీగా కష్టపడాలనుకుంటాం. భారతదేశ ప్రజలు ఎవరు అందుకనే మళ్ళీ 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 భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారిని ముచ్చటగా 3వ సారి గెలిపించారు. శ్రీదేవి గారు ఆ విషయం తెలియదు ఆయనకి, ఆయన అజ్ఞానాన్ని చూపిస్తున్నా నేను. అందుకంటే ఏం చేయగలుగుతా చెప్పండి? ఫస్ట్ లిజన్. నీకు మాట్లాడే ఓపిక లేకుంటే ఎందుకు వస్తారు డిబేట్ కు? మాట్లాడే ఓపిక ఉంది, వినే ఓపిక ఉండాలి. నువ్వు రాసుకో, నీకేదైనా డౌట్ ఉంటే రాసుకో, అంతే తప్ప ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కాదు. ఇదొక చదువుకు ప్రజలు చూస్తున్నారు, మనం డిబేట్ చేస్తున్నాం అంటే నువ్వేదో పెద్దగా మాట్లాడినట్టు కాదు. ఫస్ట్ రాసుకో, నీకేదైనా డౌట్ ఉంటే రాసుకొని నీ యొక్క అవకాశం వచ్చినప్పుడు మాట్లాడు. అది డిబేట్ అంటారు. మినిమం మెయింటైన్ ద డెకోరం. ఆ డెకోరం లేకపోతే నేనేం చేయలేను. అది మీ విజ్ఞతగా వదిలేస్తా. 2, శ్రీదేవి గారు వీళ్ళు మాట్లాడుతున్నారు, మాట్లాడితే మా అమలు గురించి, హామీల గురించి. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, 200 ఇంట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు, సన్న బియ్యం, దేశ చరిత్రలోనే ఏకకాలంలోనే రైతులకు 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం, 500 రూపాయలు బోనస్. ఇవాళ నీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, కేంద్రం నుంచి మేము ఇస్తున్నామని. మరి ఇవాళ ఉద్యోగాలు 11 ఏళ్ళుగా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి చర్చిద్దామా? ఎక్కడ పోదాం చర్చిద్దామా? ఇవాళ ప్రజాప్రభుత్వం సంవత్సర కాలంలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇవాళ మాట్లాడుతుంటారు మీరు సన్న బియ్యం గురించి. నేను మాట్లాడుతున్నాండి, ఐ కెన్ ఛాలెంజ్. ఏ రాష్ట్రంలో సన్న బియ్యం మీరు ఇస్తున్నారు? బీజేపీ నాయకుడు ఏ రాష్ట్రంలో ఇస్తున్నారు? ఇవన్నీ మాటలు. బీజేపీ కావాల్సింది మత రాజకీయాలు. దయచేసి మీ మత రాజకీయాలకు తెలంగాణకు ముడిపెట్టకండి. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు, మరి తెలంగాణలో 11 ఏళ్లుగా ఎక్స్పాన్షన్ ఎందుకు చేయలేదండి? మెట్రో ఎక్స్పాన్షన్ ఎందుకు చేయలేదండి? మెట్రోకి ఎందుకు తీసుకురాలేదు? బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడలేదు? చివరకు తెలంగాణకు ఒక ఐఏఎం లేదండి. ఇంత దుర్మార్గమైనటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక ఐఏఎం ఎందుకు తీసుకురాలేదు? తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వలేదు, ఎందుకు తీసుకురాలేదు? మా సమ్మక్క తారకకు జాతీయ ఫెస్టివల్ హోదా ఇవ్వమన్నాం, ఎందుకు ఇవ్వలేదు? మా బలహీన వర్గాలకు ఒక ఆదివాసీల పండుగకు మీరు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు? మీరు మా గోదావరి పుష్కరాలకు, మా కృష్ణా పుష్కరాలకు, మీరు గంగా పుష్కరాలకు 4,000 కోట్లు ఇచ్చిరు. మరి మా పుష్కరాలకు ఇవ్వండి. మా భద్రాద్రి రామయ్యకు డెవలప్ చేయండి. ఎవరు అడ్డుకున్నారు? మిమ్మల్ని చేస్తే ఎవరు? మీకు నిధులు ఇస్తే ఎవరు అడ్డుకున్నారు? ఇవాళ దయచేసి ఒక నిమిషం యాదవ్ గారు, ఇప్పుడు మీరు ఏమేం చేశారని అన్ని చెప్తున్నారు. యాదవ్ గారు మీరు ఏమేం చేశారో అన్ని చెప్తున్నారు. ఇప్పుడు దిలీప్ గారు కూడా కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేశారు కదా, నిరుద్యోగ భృతి కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, లేకపోతే తులం బంగారం కానీ, స్కూటీ ఇద్దామని కానీ, పెన్షన్ కానీ, ఇలాంటి విషయాల్లో మీరు ఇప్పటి వరకు అసలు ఒక స్టెప్ కూడా ముందుకు వెయ్యలేదు అనేది బీజేపీ విమర్శ అండ్ ప్రజల విమర్శలు కూడా ఇవే చేస్తున్నారు కదా. సరే, వాటి గురించి చెప్పండి. మీరు ఇప్పటి వరకు ఏం చేశామన్నారు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, ఎప్పుడు చేస్తారు? ఈ 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది, ఇంకో 3 సంవత్సరాల్లో మీరు ఇవన్నీ ఎప్పుడు చేసి చూపిస్తారు? అండి, ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ 2 సంవత్సర కాలంలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, మెగా డిఎస్సి, పోలీస్ జాబ్లు డెఫినెట్ కూడా ఇంకా కూడా ఇస్తాం. ఇవాళ నేను ఏమంటున్నా, తెలంగాణ ఆ రోజు కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు ఇవ్వలేదు. విద్యార్థులని, నిరుద్యోగుల్ని మోసం చేసిన ప్రభుత్వం వాళ్ళది. ఇక బీజేపీ నాయకులు మాట్లాడితే ఇవాళ 11 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే మరి నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రాకపోవునా?
దేశం అంటే ఈ మరి తెలంగాణ కూడా పార్ట్ ఆఫ్ ఇండియా యూనియనే కదా. మరి అక్కడ మీరు ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ నా బిడ్డలకు నా సోదరులకు సోదరిమణులకు ఉద్యోగాలు వచ్చేది కదా. ఇవాళ దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందండి. ఇవాళ ఈ గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడారు? మేము ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మనం హామీ మేనిఫెస్టోలో యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా ప్రతి హామీని కూడా అమలు చేసి తీరుతాం. ఇవాళ మేము ఒక్కొక్కటిగా చేస్తున్నాం. ఇవాళ 2 సంవత్సరాల్లో మీరు 11 ఏళ్లలో మీ బీజేపీ చెయ్యనిది మేము సంవత్సర కాలంలోనే అన్ని అయిపోతాయండి. ఇవాళ ఒక్కొక్కటిగా చేస్తున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. దానికి అనుగుణంగానే పంచాయతీ ఎలక్షన్ లో మాకు తీర్పు ఇచ్చారు, జూబ్లీ ఎలక్షన్ లో ప్రజలు తీర్పు ఇచ్చారు. మరి ఇన్ని మాట్లాడుతున్న బీజేపీకి సొంత అర్బన్ ఏరియాలో జూబ్లీ హిల్స్ లో డిపాజిట్ ఎందుకు రాలేదండి? దీనికి ఏ ముఖం పెట్టుకొని బీజేపీ నాయకులు పోయి ఓట్లు అడుగుతారు? కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? కిషన్ రెడ్డి పార్లమెంట్ సెగ్మెంటే కదా. దయచేసి లింగం యాదవ్ గారు కొన్ని విషయాలు చెప్పండి. నేను సూటిగా అడుగుతున్నా, జూబ్లీ హిల్స్ ఎన్నికల లోపల యాదవ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ఒక నిమిషం. దిలీప్ గారు చెప్పండి. జూబ్లీ హిల్స్ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాలేదని చెప్తున్నారు. ఒప్పుకుంటున్నాం మేము, భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాలేదు. అదే జూబ్లీ హిల్స్ ఎన్నికల లోపల వీరు అంటున్నారు కదా, ఇప్పుడు మతం గురించే మాట్లాడతారు బీజేపీ వాళ్ళు, ఇంకొక విషయం లేదు అని చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు 1కి 2 సార్లు చర్చ అయింది, జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ. మేమిచ్చిన స్టేట్మెంట్ కాదు అది, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవరు మతం ఆధారంగా ఓట్లు అడుగుతున్నారు, ఎవరు మతం ఆధారంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఎవరు మతాన్ని ఉపయోగించి ముందుకు పోతున్నారు అనేది ఈ ఒక్క సంఘటనతోటి సరిపోదా మేడం చెప్పడం కోసం? నేనేమంటున్నా, ఇంకొక విషయము, మీరు అన్ని రకాల అంశాలు చెప్తా ఉన్నారు, మేము అవి ఇస్తున్నాము ఇవి ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీకి 10 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. శ్రీదేవి గారు, మీ ద్వారా ఈ తెలంగాణ సమాజాన్ని అడుగుతా ఉన్నా, 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి ఇచ్చి ఎన్ని బకాయిలు పెట్టిండ్రు? ఆరోగ్యశ్రీకి బకాయిలు లేకుండా ఉన్నదా? ఇప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి? ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కార్డును చూపిస్తే ట్రీట్మెంట్లు చేస్తున్నారు? ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి శ్రీదేవి గారు, తెలంగాణలో ఇప్పుడు అత్యధిక ఆదాయం వచ్చే రంగం ఏదో తెలుసా అండి? ప్రభుత్వానికి వచ్చే ఆదాయము మద్యం ఆదాయం. 45,000 కోట్ల రూపాయల మద్యం ఆదాయం వస్తుంది తెలంగాణ ప్రభుత్వానికి. మీరు ఒకవైపు ఆరోగ్యశ్రీ ఇస్తున్నామని చెప్తున్నారు, ఊరూరా బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్మకాలను ప్రోత్సహించి టార్గెట్లు పెట్టి అమ్మించి వారి ఆరోగ్యాలను చెడగొడుతున్నారు. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా తెలంగాణ సమాజానికి మేడం చెప్పండి? ఆరోగ్యశ్రీ ఇవ్వడం ముఖ్యమా, లేదనుకుంటే 45,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రజల నుంచి గుంజుకోవడం ముఖ్యమా తాపిచ్చి? దానికి తోడు ఎక్కడికక్కడ గ్రామాల లోపల ఈ రోజు మందు కలిపిన కళ్ళు దొరుకుతా ఉంది, గంజాయి దొరుకుతా ఉంది, డ్రగ్స్ దొరుకుతా ఉన్నాయి, పల్లెలు నాశనం అయిపోయినాయి, యువత నాశనం అయిపోయినరు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఈడ టీవీలలో వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి మేము అవి ఇస్తున్నాం ఇవి ఇస్తున్నాం అని చెప్తే మీరు చేస్తున్న నిర్వాకాలేంది? ఎందుకు మీకు ఖర్చు కాకుండా ఆ కట్టడి చేసే అవకాశం ఉంది కదా మేడం. బెల్ట్ షాపులు నియంత్రిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినరా లేదా కాంగ్రెస్ పార్టీ? ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? డ్రగ్స్ ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? గంజాయిని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? ప్రజల ఆరోగ్యాల మీద ఎందుకు శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు? మేము ఆరోగ్యశ్రీ ఇస్తున్నాము గొప్పగా అని చెప్తా ఉన్నారు, 10 లక్షల రూపాయలు వాళ్ళని దోపిడీ చేస్తున్నారు, వారి ప్రాణాలు తీస్తున్నారు, అరిస్తా ఉన్నారు. వాటి గురించి ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు బాధ్యత వహించాలి? సామాన్య ప్రజలను నడ్డి విడుస్తా ఉన్నారు మీరు ఒకవైపుగా, ఇంకొక వైపు మీరు మేము ఆరోగ్యశ్రీ ఇస్తున్నామని చెప్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు. ఏంది కాంట్రడిక్షన్? ఒకటి మిత్రమా, నేను నీ దగ్గర ఆర్గ్యుమెంట్ కోసం మాట్లాడతలేను లింగం అన్న. నేను ఏమంటున్నా, నీ దగ్గర ఆర్గ్యుమెంట్ కోసం కాదు, హ్యుమానిటీ బేసిస్ మీద కనీసం ఆలోచన చేయండి. బాధ్యత మనందరికి సమాజం సమాజము నిర్వీర్యమైపోతుంది. శ్రీదేవి గారు, నేను ఒక చిన్న అంశం చెప్తానండి. వీరు ఎన్నికల మేనిఫెస్టో లోపల మేము ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. దానికోసం అశోక్ నగర్ లో ఉండి వాళ్ళందరూ ప్రిపేర్ అవుతా ఉన్నారు. నోటిఫికేషన్ రాలేదు, ఉద్యోగాలు రాలేదు, వాడు మళ్ళా ఊరిపోయిండు. ఊర్లో ఎంఎస్సీలు పీజీలు చేసి వాడు కూలి పని చేసే పరిస్థితి లేదు, గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నారు, సావుడుకు బానిస అయిపోయినరు, పిల్లనిచ్చేటోడు లేడు, పెళ్లిళ్ళు జరగట్లేదు. 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా
దిలీప్ గారు ఇది- ఓకే, ఇది మానవతా సంవత్సరానికి 2 లక్షలు ఇవ్వాలి కానీ 70,000 ఇచ్చామని చెప్తున్నారు. శ్రీదేవి గారు ఇది మానవతా దృక్పథంతో ఆలోచన చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందా లేదా? నువ్వు గంజాయిని నేను సాక్షాత్తు నాగరికత జిల్లాలో ఉండే ఎస్పీ దగ్గరకు పోయి ఓకే, ఓకే. గంజాయిని నియంత్రించండి. ఒక నిమిషం యాదవ్ గారు ఒక నిమిషం దిలీప్ గారు యాదవ్ గారు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నారు. ఆయన ప్రత్యక్షంగా ప్రాక్టికల్ గా చూశాను ఆ ఉద్యోగాల విషయంలో అంటున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత అసలు